హలో హాయ్ అండి. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ. సో నిన్నటి వరకు కూడా మనం ఎన్విరాన్మెంటల్ కరెంట్ అఫైర్స్ కవర్ చేసాము. బట్ స్టూడెంట్స్ డిమాండ్ మీద మనం ఏం చేస్తామంటే ఈరోజు ఏపీ గవర్నమెంట్ అనేది మనకి వైట్ పేపర్స్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్ట్ మీద ఒకటి, తర్వాత అమరావతి మీద. ఫస్ట్ పోలవరం ప్రాజెక్ట్ గురించి నేను వైట్ పేపర్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఏపీ గ్రూప్ వన్కి కానీ ఎస్పెషల్లీ గ్రూప్ టూకి మీకు ఈ వైట్ పేపర్స్ చాలా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయండి. యూపీఎస్సీకి అవసరం లేదు కానీ బట్ ఈ వైట్ పేపర్స్ అన్నీ కూడా మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూకి చాలా యూజ్ అవుతాయి అన్నమాట. సో అయితే అసలు ఏంటి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాడు. ఇంట్రడక్షన్లో ఏమి ఇచ్చాడు? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది గోదావరి నది మీద ఉంది. ఏ నది మీద? గోదావరి నది మీద ఉంది. సో ఇది బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్టు. ఓకే, మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అండి. జిల్లా ఏలూరు జిల్లా, గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ స్టేట్మెంట్లు అడుగుతాడు. ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట గ్రామం సమీపంలో మీకు ఈ ప్రాజెక్ట్ అనేది ధవళేశ్వరం వద్ద ఆర్థర్ కాటన్ బ్యారేజ్ నుంచి 42 కిలోమీటర్ల దూరంలో నిర్మించబడుతుంది. ఇది రాష్ట్రానికి జీవనాడి వంటిదని మనకి ఇచ్చిన శ్వేతపత్రంలో గవర్నమెంట్ తెలుగులో రిలీజ్ చేసిందండి. ఇంగ్లీష్లో వైట్ పేపర్ రిలీజ్ చేయలేదు. సో ఏ గ్రామంకి దగ్గరలో? రామయ్యపేట, మండలం పోలవరం, జిల్లా ఏలూరు జిల్లా. అయితే రిజర్వాయర్ యొక్క గరిష్ట లెవెల్ ఎంత అంటే 45.72 మీటర్స్. ఇది ఇంపార్టెంట్ అండి. ఎంత? 45.72 మీటర్స్. సో తర్వాత రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం ఎంత? రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం ఎంత అంటే 194.6 టీఎంసీ. ఓకే, ఒకవేళ వినియోగించబడే నీటి పరిమాణం 322.73 టీఎంసీస్. బట్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వాట్ ఈజ్ రిజర్వాయర్ స్టోరేజ్ కెపాసిటీ ఈజ్ 194.6 టీఎంసీ అండి. ఓకే, కానీ అది మొత్తం నీటిని ఎంత వినియోగించుకోగలదు అంటే 322.73. సో అయితే ఈ ప్రాజెక్ట్ వల్ల లాభాలు ఏంటి? మొత్తం 7.2 లక్షల ఎకరాలకి సాగునీరు అందించగలదు. సో అదే దీంట్లో 2 కాలువలు ఉంటాయండి. యాజ్ యూజువల్ ఈ ప్రాజెక్టులకి ఎప్పుడు కుడి కాలువ ఉంటుంది, ఎడమ కాలువ ఉంటుంది. కుడి కాలువకి 3.20 లక్షల ఎకరాలు, ఎడమ కాలువకి 4 లక్షల ఎకరాలు. దీని ద్వారా మీరు ఆయకట్టు స్థిరీకరణ చేయొచ్చు. 3.20 లక్షల ఎకరాలు, 4 లక్షల ఎకరాలు, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గోదావరి కృష్ణా డెల్టా వ్యవస్థల కింద 23.5 లక్షల ఎకరాల స్థిరీకరణ. ఇది అవసరం లేదండి. ఓకే, నో నీడ్. సో టోటల్ ఆయకట్టు స్థిరీకరణ 7.2 లక్షల ఎకరాలు. అందులో కుడి ప్రధాన కాలువ 3.20 లక్షల ఎకరాలు, ఎడమ ప్రధాన కాలువ 4 లక్షల ఎకరాలు. ఇందులో గోదావరి నీటిని పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా మనకి 80 టీఎంసీలు కృష్ణానదికి అనుసంధానం చేస్తున్నారండి. ప్రకాశం బ్యారేజీకి మళ్ళిస్తారు. సో ఇది పట్టిసీమ ప్రాజెక్ట్ అంటే ఇది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. సో ఆయకట్టు స్థిరీకరణ ఉంది, నదుల అనుసంధానం ఉంది. తర్వాత మనకి పోలవరం ప్రాజెక్ట్ ద్వారా మొత్తం 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందండి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ వన్, సో ఇది కాకుండా బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కాబట్టి దీనివల్ల ఈవెన్ వాటర్ సప్లై, నీటి సరఫరా కూడా జరుగుతుందండి. వైజాగ్ స్టీల్, ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్తో సహా విశాఖపట్నం సిటీ చుట్టుపక్కల ఉన్న ఆవాసాలు మరియు పరిశ్రమలకు 23.44 టీఎంసీల నీరు అందించవచ్చు. సో ఈవెన్ డొమెస్టిక్ అండ్ ఇండస్ట్రియల్ పర్పస్ కూడా మనకి నీటి సరఫరా అనేది జరుగుతుంది. ఓకే, అంతేకాకుండా కాల్వలు వెళ్ళే మార్గంలో ఏదైతే రైట్ కెనాల్, లెఫ్ట్ కెనాల్ ఉన్నాయో ఆ కాల్వలు వెళ్ళే మార్గంలో 540 గ్రామాలలోని 28.5 లక్షల జనాభాకు తాగునీటి సౌకర్యం కూడా కల్పించవచ్చు. ఓకే, ఇది నీటి అవసరాలకైతే, ఆవాసాలు డొమెస్టిక్ పర్పస్కి అయితే ఇది తాగునీటి అవసరాల కోసం ఉపయోగపడుతుంది. తర్వాత నిజమైన జాతీయ ప్రాజెక్టు. నిజమైన జాతీయ ప్రాజెక్ట్ అంటే ఏంటి?
నిజమైన జాతీయ ప్రాజెక్ట్ అని ఎందుకు అంటాము అంటే మెయిన్ దీనివల్ల 6 రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరుతుంది అనమాట. సో ఈ 6 రాష్ట్రాలు ఏంటి అనేది మీరు జియోగ్రఫీలో ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది అనమాట. అందుకే ఇది ఒక అసలు సిసలైన జాతీయ ప్రాజెక్టుగా చెప్తాము. అంతేకాకుండా కృష్ణా నదికి ఒక్క నిమిషం అండి వెయిట్. సో దీనివల్ల కృష్ణా నదికి మనం ఏదైతే నీరు మళ్లిస్తున్నామో పట్టిసీమ ద్వారా 80 టీఎంసీలు ఇస్తున్నాం కదా, ఈ 80 టీఎంసీలు ఏవైతే ఉన్నాయో ఆ నీటిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల మధ్య షేర్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి 45 టీఎంసీలు, అదే కర్ణాటకకి 21 టీఎంసీలు, మహారాష్ట్రకి 14 టీఎంసీల నిష్పత్తిలో పంపిణీ జరుగుతుంది. 45, 21, 14 టీఎంసీల నిష్పత్తిలో మనకి ఓకే పంపిణీ జరుగుతుంది. ఇంపార్టెంట్. తర్వాత రిజర్వాయర్ బ్యాక్ వాటర్ అంటే ఇప్పుడు రిజర్వాయర్ ఉంటుంది, కింద వదిలేసేది డౌన్ వాటర్, దానికి వెనకాల ఉండేది బ్యాక్ వాటర్ అండి. సో ఆ బ్యాక్ వాటర్ని ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుందో లేదు, పుష్ప సినిమాలో సో దుంగలు కిందకు వదిలేటప్పుడు గేట్లు తీయకముందు వెనకాల ఉండే వాటర్ని బ్యాక్ వాటర్ అంటాం. ఈ బ్యాక్ వాటర్ని మనం ఒడిశాకి, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకి వరుసగా 5 టీఎంసీలు, 1.5 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవచ్చు. ఒడిశాకి 5 టీఎంసీలు, ఛత్తీస్గఢ్కి 1.5 టీఎంసీల నీటిని వినియోగించవచ్చండి. సో ఇది ఇంపార్టెంట్. ఓకే రైట్. నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇక్కడ ప్రధాన కాలువలు ఏంటి. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి జీవనాడి కాబట్టి పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ప్రధాన కాలువలు ఏంటి అని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే పిఐపి కుడి కాలువ, పిఐపి ఎడమ ప్రధాన కాలువ అంటాం. ఇక్కడ పిఐపి అంటే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ, పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కుడి ప్రధాన కాలువ 178.812 కిలోమీటర్లు మనకి పొడవు ఉంటే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ యొక్క ఎడమ ప్రధాన కాలువ యొక్క పొడవు ఎంత ఉండబోతుంది అంటే 212.32 కిలోమీటర్లు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. స్టేట్మెంట్లో కుడి ప్రధాన కాలువ కన్నా ఎడమ ప్రధాన కాలువ గొప్పదని చెప్పి, అంతే గొప్పది కాదు పెద్దది అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత మనం ఆల్రెడీ చెప్పాం 7.20 లక్షల ఎకరాల నీటిపారుదల వసతి దీని ద్వారా మనకు జరుగుతుంది అనేది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, అయితే ఇందులో నెక్స్ట్ ప్రాజెక్టు నిర్మాణంలో ముఖ్య ఘట్టాలు ఏంటి అనేది మనం ఒకసారి చూస్తే పోలవరం రిజర్వాయర్ 1941లో రూపొందించారు. 1942 నుంచి 44 మధ్యలో ప్రాథమిక సర్వే జరిగింది. ఓకేనండి. తర్వాత దీని సామర్థ్యాన్ని 340 టీఎంసీల నుండి 700 టీఎంసీల వరకు నిల్వ సామర్థ్యంతో 170 అడుగుల నుండి 208 అడుగుల వరకు పూర్తి రిజర్వాయర్ లెవెల్తో ప్రతిపాదనను పరిశీలించారు. ఇది అనవసరం అండి. 13 సాధ్యమైన స్థలాలను పరిశోధించారు. చివరకు దీనికి శ్రీరామపాదసాగర్ సైట్ యొక్క అలైన్మెంట్ ఎంపిక చేయబడింది. ఓకేనండి. సో దీని తర్వాత పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ అనేది ఏలూరు జిల్లా, ఇది ఆల్రెడీ నేను మీకు చెప్పడం జరిగింది. పోలవరం మండలం రామయ్యపేట గ్రామం సమీపంలో గోదావరి నదిపై ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్థర్ క్యాటన్ బ్యారేజీకి 42 కిలోమీటర్ల ఎగువన ఉన్న మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అండి ఇది. ఓకే, సో 1 మినిట్ అండి. అయితే అసలు దీనికి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి మిగతా రాష్ట్రాలతో కలిపి అంతర్రాష్ట్ర ఒప్పందం లేదా ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ అంటాం. ఈ ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది? 2/4/1980. ఈ డేట్లు ఇంపార్టెంట్ అండి. 2/4/1980లో జరిగింది అనమాట. సో ఈ ట్రిబ్యునల్ ఒప్పందం ప్రకారం దాన్ని గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అంటాం, గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్ అంటాం. ఈ అవార్డు ప్రకారం
1988 అవార్డు ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అనేది నిర్మితం అవుతుంది. సో మనకు అడుగుతాడు ఏ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఇది నిర్మితం అవుతుంది, ఆ ట్రిబ్యునల్ ఒప్పందం ఎప్పుడు జరిగింది అంటే 2/4/1980 జరిగింది అనమాట. ఆ తర్వాత గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ పూర్తి స్థాయిలో నీటి నిల్వ కోసం మనకేంటి అంటే పోలవరం నీటిపారుదల ప్రాజెక్టును రిజర్వాయర్ స్థాయి 150 అడుగులకు పెంచారండి. సో ఇది మీటర్లు అడిగితే 45.72 మీటర్స్ అనమాట. సో దీన్ని జాతీయ ప్రాజెక్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు ప్రకటించింది అనేది నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. సో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటన 2014 సంవత్సరంలో మనకు ఆంధ్రప్రదేశ్ని బైఫర్కేషన్ చేశారు, పునర్విభజన జరిగింది. మరియు పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ యొక్క ప్రాముఖ్యతను సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించి ఏం చేశారు, మనకి ఏమడుగుతాడు క్వశ్చన్, అసలు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. ఆ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో సెక్షన్ 90లో క్లియర్గా దీన్ని మనం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారండి. 2014లో సెక్షన్ 90, ఓకే, సెక్షన్ 90లో మనకి ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో సెక్షన్ 90లో దీన్ని నేషనల్ ప్రాజెక్ట్గా ప్రకటించడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. ఓకే, అయితే ఈ కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తుంది. ఇంప్లిమెంటేషన్ బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అండి. ఓకే, తర్వాత పర్యావరణము, తర్వాత అడవులు మరియు పునరావాస నిబంధనలతో సహా అవసరమైన అన్ని అనుమతులు కూడా దీనికి పొందాలి. సో గ్రాంట్ ఇన్ ఎయిడ్ నిధుల ద్వారా జాతీయ ప్రాజెక్ట్ హోదా పొందిన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా నిధులు మంజూరు కొరకు కేంద్ర మంత్రివర్గం తన క్యాబినెట్ నోట్ ద్వారా 29/4/2014, ఈ డేట్ ఇంపార్టెంట్, 29/4/2014న మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా నోటిఫై చేసింది. 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్కి బదిలీ చేయట. సో అప్పుడు ఏం చేశారు, బైఫర్కేస్ చేసేటప్పుడు ఏవైతే పోలవరం వల్ల ముంపు మండలాలు ఉంటాయో ఆ ముంపు మండలాల్ని మనకి బదిలీ చేయడం జరిగిందండి. ఓకే, సో అది కోనవరం, ఇలా ముమ్మిడివరం అని కొన్ని 7 మండలాలు ఉంటాయి. పోలవరం వల్ల ఆ 7 కూడా భద్రాచలం మండలానికి సంబంధించినవి. వాటిని తీసుకొచ్చి మన ఆంధ్రప్రదేశ్లో కలిపారండి. ఆ 7 ముంపు మండలాలు ఏంటి, సో అప్పటి చీఫ్ మినిస్టర్ అయిన చంద్రబాబు నాయుడు గారు అప్పటి కేంద్ర ప్రభుత్వం 1వ క్యాబినెట్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ చట్టం ద్వారా 2014లోని సెక్షన్ 3కి 7 మండలాల బదిలీలకి సవరణను ఆమోదించింది. అంటే ఇది సెక్షన్ 3లో ఉందండి. ఓకే, సో తర్వాత తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ముంపుకు గురయ్యే 7 మండలాలను ఆంధ్రప్రదేశ్కు బదలాయించడంతో ప్రాజెక్టు నిర్మాణం ఏ ఆటంకం లేకుండా సజావుగా సాగేందుకు మార్గం కుదిరింది అని చెప్పి వైట్ పేపర్లో క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. సో అంటే ఆ 7 మండలాలు మనకి ట్రాన్స్ఫర్ చేసేస్తే ఇంకా తెలంగాణతో మళ్ళీ మాట్లాడాల్సిన అవసరం లేదనమాట. సో ఈ విషయం ఇలా ఉంటే నీతి ఆయోగ్ వారు ఏం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాజెక్టును అమలు చేయడం సముచితంగా ఉంటుంది అని చెప్పి భావించి ఏం చేశారంటే సో ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ద్వారా ఈ అమలు చేసే బాధ్యతని నీతి ఆయోగ్ ఏం చేసింది, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్కి ట్రాన్స్ఫర్ చేసింది అనమాట ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ బాధ్యతని. 30/9/2016లో 30/9/2016లో ఓకేనండి ఎవరికి బదిలీ చేశారు, స్టేట్ గవర్నమెంట్కి బదిలీ చేశారు. సో ఈ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ లేదా సెంట్రల్ ఫినాన్స్ మినిస్ట్రీ 1/4/2014 నుండి ప్రారంభమయ్యే కాలానికి నీటిపారుదల కాంపోనెంట్ ఖర్చు ఏదైతే మనకి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చు అంతా కూడా సెంట్రల్ గవర్నమెంటే 100% భరిస్తుంది అని చెప్పి ఆర్థిక శాఖ అనేది నోటిఫై చేసింది. ఓకే, సో నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి 15/3/2017లో మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, నేను ఒక్కొక్కటి బ్యాక్గ్రౌండ్ చెప్తున్నానండి. అంటే ఈ ప్రాజెక్టు ఇండిపెండెన్స్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అసలు ఈ ప్రాజెక్టులో ఏమేమి మార్పులు జరిగాయి అనేది మనం చెప్తున్నాము. ఇందులో
15/3/2017న కేంద్ర మంత్రివర్గం ఆర్థిక మంత్రిత్వ శాఖ సహకారంతో మనకేం జరిగిందంటే బాహ్య సహాయంతో కూడిన ప్రాజెక్ట్, అంటే ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటాము. ఈ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్తో అంటే మనకు వరల్డ్ బ్యాంక్ కానీ ఇలాంటివి ఏమైనా సపోర్ట్ చేస్తే వాడిని ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటాం అనమాట. సో ఈ నిధులలో ప్రత్యేక పంపిణీ మరియు పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ నీటిపారుదల భాగానికి నిధులు మంజూరు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సహాయ చర్యకు ఆమోదం తెలిపిందంట. ఓకే, తర్వాత 11/2/2019న జరిగిన 141వ సాంకేతిక సలహా కమిటీ సమావేశం. ఇది అనవసరం అండి మనకి, అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 2014 సెక్షన్లో పోలవరం సెక్షన్ 90లో ఉంది. క్యాబినెట్ ఎప్పుడు ఆమోదం తెలిపింది? 29/4/2014. 7 ముంపు మండలాలను కలిపారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో కలిపారు బైఫర్కేషన్ తర్వాత. సో అంతేకాకుండా మొత్తం 100% సెంట్రల్ గవర్నమెంటే భరిస్తుందని ఏ డేట్లో చెప్పారు? 1/4/2014. ఓకేనండి. తర్వాత నీతి ఆయోగ్ టోటల్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంటేషన్ చేసే బాధ్యత అంతా మన స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చింది. తర్వాత 11/2/2019 మనకి ఒక రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్లు అనేవి పెట్టారు అనమాట. అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేదానికి దానికి సంబంధించి ఈ టేబుల్ ఉంది. ఈ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఇది టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రకారం, ఇది సిడబ్ల్యూసి ప్రకారం. ఓకే, సో ఇది మనకి కమిటీ రికమెండేషన్స్ అనమాట. సో ఆ కమిటీ ఏంటి అనేది మనం ఇక్కడ ఒకసారి చూద్దాం. చూడండి, ఇక్కడ ఏం చేశారంటే ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ కోసం మనకి 11/2/2019లో టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అంటాం, సాంకేతిక సలహా కమిటీ, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అంటాం. అలాగే 2017-18 ధరస్థాయి వాళ్ళు నిర్వహించారు. తర్వాత రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఉంది. ఇలా డిఫరెంట్ కమిటీస్ వేశారండి. వేసినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు. సో మనకి ఎగ్జామ్లో ఏం అడగచ్చు? టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ప్రకారం ఖర్చు ఎంత? ఓకే, సెంట్రల్ ఫర్ వాటర్ కమిషన్ ప్రకారం ఖర్చు ఎంత? కమిటీ ప్రకారం ఖర్చు ఎంత? రివైజ్డ్ కాస్ట్ కమిటీ ప్రకారం. సో ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం నీటిపారుదలకి ఎంత, నీటి సరఫరాకి ఎంత, శక్తి ఎంత అనేది ఈ టేబుల్ మీరు ఒకసారి పాజ్ చేసి చూడండి. సో మొత్తం ఖర్చు ఎంతో అది నేను మీకు ఎక్కడ చెప్తాను. మొత్తం ఖర్చు ఎంత అంటే 2010-11లో మనకి 16,010 కోట్లు ఉండబోతుంది. 2013-14లో మనకి సిడబ్ల్యూసి కమిటీ తర్వాత రివైజ్ ఎస్టిమేట్ కమిటీ 1 రెండు చేశాయి. 2013-14 లెక్కల ప్రకారం 30,718 కోట్లు. అలాగే 2013-14లో రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏమో 29,027 కోట్లు సజెస్ట్ చేశాయి, ఇంతగా అంచనా వేశాయి. తర్వాత సిడబ్ల్యూసి కమిటీ అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ అంటాం 2017-18లో, ఇది ఖర్చుని ఎంతగా ఎస్టిమేట్ చేసింది అంటే 55,656 కోట్లుగా ఎస్టిమేట్ చేస్తే, అదే రివైజ్డ్ కాస్ట్ కమిటీ మనకి మళ్ళీ కొంచెం తక్కువగా 47,725 కోట్లకి అంచనా వేసింది. ఓకేనండి. సో నెక్స్ట్ పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ నిర్మాణం అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది ఇచ్చారు. ఇంతసేపు మనం ఏం చేసాము, అది ఎక్కడి నుంచి 1940s నుంచి ఇప్పుడు వరకు ఎలా జరిగిందో చెప్పాము. సరే, చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారు కాబట్టి ప్రజెంట్ పొజిషన్ ఏంటో చెప్తారనమాట. 2014 నాటికి ప్రభుత్వం దృష్టి లేకపోవడంతో పనుల పురోగతి చాలా తక్కువగా ఉందంట. కానీ 2004లో ప్రాజెక్టు పనులు ప్రారంభం చేశారంట. కానీ వివిధ పనుల పురోగతిలో చాలా తక్కువ స్థాయిలో పురోగతి కనిపించింది. అంటే అసలు ప్రోగ్రెసే లేదు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ కానీ మరియు భారత ప్రభుత్వంతో చర్చల అనంతరం పనులు ప్రారంభమయ్యాయి. సో ఈ 5 ఏళ్లలో 2014 నుంచి 19లో ముఖ్యమంత్రి ప్రాజెక్టు పనులను స్వయంగా చంద్రబాబు నాయుడు గారు 31 సార్లు సందర్శించారని, పని పురోగతిని అర్థం చేసుకోవడానికి ముందుకు తీసుకోవడానికి 104 వర్చువల్ మరియు హైబ్రిడ్ సమీక్ష సమావేశాలు నిర్వహించారని,
సో ప్రతి సోమవారాన్ని పోలవరంగా పరిగణించాలని ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ నిర్ణయం తీసుకుందండి. ఓకే, సో ప్రతి సోమవారాన్ని పోలవరంగా పరిగణించాలని, మొత్తం ప్రాజెక్టును సకాలంలో రాష్ట్ర ప్రజలకు అందజేయడానికి సమాంతరంగా చేపట్టాలని సూచించిన అన్ని భాగాలను ఏకకాలంలో చేపట్టారనమాట. ఓకే, సో ఈ ప్రాజెక్టులో 32,215 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు ఒక్క రోజులోనే పూర్తి చేసి ఆ 5 సంవత్సరాల్లో ఒకసారి గిన్నీస్ రికార్డు కూడా మనం ప్రభుత్వ నిబద్ధతకు ఉదాహరణ కింద ఈ శ్వేతపత్రం చెప్తుంది అనమాట. తర్వాత భారత ప్రభుత్వ ఏజెన్సీ అయిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పర్యవేక్షణలో 414 రోజుల్లో డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తయింది. సో డయాఫ్రామ్ వాల్ కూడా 2014 నుంచి 2019 మధ్య కాలంలోనే పూర్తయింది అనమాట. తర్వాత స్పిల్వే గేట్స్ ఇవన్నీ కూడా 2014-19 మధ్య కాలంలోనే జరిగాయండి. అయితే మనకి వీళ్ళు ఏం చెప్తున్నారంటే శ్వేతపత్రంలో కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టు పనులు కుంటుపడకుండా మరియు ఎటువంటి ఆలస్యం చేయకుండా భారత ప్రభుత్వం నుండి నిధుల విడుదల కోసం వేచి ఉండకుండా అవసరమైన అన్ని ఆర్థిక వనరులను అందించిందంట. ఆ 5 సంవత్సరాల్లో ప్రాజెక్టుకి సంబంధించిన వనరులు ఏమైనా ఆర్థిక వనరులు అవసరమైతే వాటన్నిటినీ కూడా మనకి సెంట్రల్ గవర్నమెంటే మన ఇచ్చినా ఇవ్వకపోయినా స్టేట్ గవర్నమెంట్ చూసింది అని చెప్పి చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సో 2019కి 2024కి ఒకసారి ప్రాజెక్ట్ ఎంతవరకు కంప్లీట్ అయ్యింది అనేది ఇక్కడ మీకు కంపారిజన్ ఇచ్చారు. అంటే 2014 నుంచి 2019లో ఉన్న టీడీపీ గవర్నమెంట్కి 2019 నుంచి 2024 మధ్యలో ఉన్నటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉందో అప్పుడు ఎంత ఖర్చు అయింది, అంటే అప్పుడు ఎంతవరకు పని కంప్లీట్ అయింది, ఇప్పుడు ఎంతవరకు పని కంప్లీట్ అయ్యింది అనేది ఓకే టీడీపీ గవర్నమెంట్ కాలంలో ఎలా జరిగింది అనే దానికి ఒక 5 విభాగాల్లో రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది అనమాట. సివిల్ వర్క్స్ మే 2019 వరకు కూడా 71.93% కంప్లీట్ అయ్యాయి. మే 2024 వరకు 75.77% కంప్లీట్ అయ్యాయి. ఓకే, 75.77% కంప్లీట్ అయ్యాయండి. అంటే ఈ 4 సంవత్సరాల్లో కేవలం 4% మాత్రమే కంప్లీట్ అయిందని చెప్తున్నారు. తర్వాత పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎడ్వర్క్స్ ఆ 5 ఏళ్లలో 65.67% కంప్లీట్ అయితే ఈ 5 ఏళ్లలో కేవలం వాళ్ళు 7% మాత్రమే కంప్లీట్ అయిందని చెప్పి చెప్తున్నారు. తర్వాత పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్కి సంబంధించి రైట్ కెనాల్ ఆల్మోస్ట్ 91%, లెఫ్ట్ కెనాల్ 70% అయింది. ఇది 1%, ఇది ఓన్లీ 3% అయింది. ఓకే, తర్వాత ల్యాండ్ యాక్విజిషన్ రీహాబిటేషన్ అని ఒకటి ఉంటుంది, అంటే భూ సేకరణ మరియు పునరావాసం కల్పించడం. సో ఇవి మే 2019 వరకు కూడా 18.66% కంప్లీట్ అయితే మే 2024కి అది 22.55% కంప్లీట్ అవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, సో ఇందులో మే 2019 వరకు 16,493 కోట్లు ఖర్చు చేస్తే ఈ 5 ఏళ్లలో మహా అయితే ఒక 4,000 కోట్లే ఖర్చు చేసినట్టుగా చూపించారండి. అంటే 21,489.71 కోట్లకు మాత్రమే రీచ్ అయింది అనమాట. సో ఈ పట్టిక ప్రకారం 5/2019 నుండి 5/2024 వరకు ప్రాజెక్ట్ యొక్క సివిల్ పనుల పురోగతి కేవలం 3.84%. ఇది మనకి ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్ అండి. 3.84% మాత్రమే కంప్లీట్ అయిందంట. అదే కుడి ప్రధాన కాలువ మరియు ఎడమ ప్రధాన కాలువలు రెండింటికి సంబంధించి ఈ కాలంలో ఈ 5 ఏళ్ల కాలంలో ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి సంబంధించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే పెండింగ్ బిల్లులు చెల్లించారు తప్ప ఇంకేమీ చేయలేదని చెప్పి చెప్తున్నారు. సో ప్రధాన కాలువల కింద డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ను సంబంధించిన పిల్ల కాలువలకు సంబంధించిన పనులు కూడా ఇంకా ప్రారంభం కాలేదండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ పునరావాసం విభాగంలో కూడా ఈ కాలంలో పురోగతి కేవలం 3.89% మాత్రమే ఉంది. ల్యాండ్ ఎక్విజిషన్ పునరావాసం
సో కేవలం 3.89% మాత్రమే పురోగతి ఉంది. ఓకే, బడ్జెట్ కూడా చాలా మద్దతు భారీగా తగ్గిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఈ 5 ఏళ్ల కాలంలో పోలవరంకి వాళ్ళు కేటాయించిన బడ్జెట్ కేవలం 4167.53 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఓకే, సో ఒడిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ మొదలైన స్టేట్స్తో వివాదాలు ఉన్నాయి, ముంపు వివాదాలు. ఆ ముంపు వివాదాలని పరిష్కరించడం కానీ, ప్రాజెక్టుకి సంబంధించిన అంచనాలకు సంబంధించిన ఆమోదం పొందడం కానీ, వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదని ఈ వైట్ పేపర్ రిలీజ్ చేశారండి. ఆ తర్వాత 2019-24 నుండి పేలవమైన పురోగతి, పేలవమైన ప్రణాళిక, ఒప్పందాన్ని రద్దు చేయడం, ప్రాజెక్ట్ భాగాలకు తీవ్రమైన నష్టం అని చెప్పి ఒక హెడ్డింగ్లో 2019-24 మధ్యలో పోలవరం ప్రాజెక్ట్కి అసలు ఏం జరిగిందో వీళ్ళు క్లియర్గా ఒక డేటా ఇవ్వడం జరిగింది. దిగువ పేర్కొన్న పనుల్లో సకాలంలో తగిన చర్యలు చేపట్టకపోవడం వల్ల మనకేమైందంటే కాఫర్ డ్యాంలో ఖాళీలు మూసివేయడంలో విఫలమయ్యారని, ఇదంతా కూడా థియరీ అండి. దీనికి గ్రూప్ 1కి ఇంపార్టెంట్ తప్ప ఇందులో గ్రూప్ 2కి మనకు అంతగా అడగడానికి ఏమీ లేదు. ఓకే, కానీ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పోలవరం ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ ప్రభుత్వ ఆదేశాల మేరకు 6/2019లో పనులు నిలిపివేసిందంట. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల ప్రకారం మెయిన్ ఏంటి అంటే ప్రధాన డ్యామ్ యొక్క ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీలు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ రెండు ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్కి. సో డ్యామ్కి సంబంధించి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ ఎవరు? నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్. నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్, బెకెమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్, ఈ రెండు కూడా మనకి ఓకే ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీస్ అంటాం. నెక్స్ట్ ఇది సో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఏం చేసింది, వచ్చిన తర్వాత ఈ కంపెనీలతో వారి ఒప్పందాలను ముందస్తుగా మూసివేసిందంట. ఓకే, సో ఏదైతే టీడీపీ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి బాధ్యతలు అప్పచెప్పిందో ఆ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీకి వీళ్ళు ఒప్పందాలని రద్దు చేసుకున్నారండి. సో ఇదంతా అనవసరం అండి. అంటే ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ గురించి ఇచ్చాడు. ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మార్చకూడదు, మార్చకుండా ఉండాల్సింది, సో బెకెమ్కే ఇవ్వాలి, సో నవయుగాకే ఇవ్వాలి, ఇవన్నీ చెప్పారనమాట. కానీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఎవరికి ఇచ్చింది అంటే కొత్త ఏజెన్సీకి ఇచ్చిందండి, మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్. అంటే ప్రీవియస్ గవర్నమెంట్ 2019 నుంచి ఆ బాధ్యతను ఎవరికి అప్పచెప్పింది? మేఘా ఇంజనీరింగ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీకి ఇచ్చిందనమాట. సో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ తర్వాత 1548 కోట్లకు ఒప్పందం జరిగిందంట. సో రివర్స్ టెండరింగ్ ప్రక్రియ ద్వారా మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్కి ప్రాజెక్ట్ బాధ్యతను అప్పగించారు. కానీ మెయిన్ మనకి ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉన్న ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ ఇంతగా లేట్ అవ్వడానికి ఐఐటి ఏ సంస్థ నివేదిక ఇచ్చిందంటే ఐఐటి హైదరాబాద్ ఇచ్చిందండి. ఏ సంస్థ ఇచ్చింది? ఐఐటి హైదరాబాద్ అనే సంస్థ నివేదికని ఇచ్చిందంట. ఓకే, ప్రాజెక్ట్ జాప్యానికి గల కారణాలపై. సో 22/4/2019 నాటి ఆదేశం మరియు కొనసాగుతున్న ప్రధాన ప్రాజెక్టుల మధ్యంతర మూల్యాంకనం చేపట్టాలని నీతి ఆయోగ్ సూచన చేస్తే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటిహెచ్, సో నీతి ఆయోగ్ ఆదేశాల ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సహకారంతో ఐఐటిహెచ్ సేవలు అంటే థర్డ్ పార్టీ
సో థర్డ్ పార్టీ మదింపు చేశారనమాట. సో ఐఐటి హైదరాబాద్ అనేది 5/11/2021 తన నివేదిక సమర్పించింది అనమాట. అసలు ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే మెయిన్ కాంట్రాక్టర్ మార్పులు చేయటం, అంటే ఎవరికైతే మనకు ఒప్పందాలు నవయుగ బెకెం నుంచి మేఘాకి ఇవ్వటం, వ్యూహాత్మక ప్రణాళిక, సరైన ప్లానింగ్ కోఆర్డినేషన్ లేకపోవడం, ఫ్రీక్వెంట్గా డిజైన్స్ చేయించేయటం, లీగల్ ఇష్యూస్ ఉండటం, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ఏర్పాటు చేసిన పర్యవేక్షణ యంత్రాంగ ఆదేశాలు సిఫార్సాలు పాటించకపోవడం, ఇవన్నీ కూడా కారణాలుగా చెప్పారన్నమాట. ఓకే. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఈ ప్రాజెక్ట్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఏపీకి ఎంత రీఎంబర్స్ చేశారు అనేది ఇంపార్టెంట్. ఆ రీఎంబర్స్ చేసిన మొత్తం కూడా పోలవరం కూడా వేరే వాటికి ఈ గవర్నమెంట్ మళ్లింపు చేసిందని చెప్తున్నారు. 1/4/2014 నుండి 31/5/2019 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై 11,762 కోట్లు ఖర్చు పెట్టిందంట. అందులో కేవలం కేంద్ర ప్రభుత్వం 6,764 కోట్లని మాత్రమే రీఎంబర్స్ చేసింది. రీఎంబర్స్ చేస్తే మళ్ళీ 2019 తర్వాత ఆ మిగతా 4,998 కోట్లు రిలీజ్ చేశారండి. ఓకే, విడుదల చేసిన రీఎంబర్స్మెంట్ కోసం ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్తున్నారు. కానీ 2019-2024 మధ్యలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం 8,382 కోట్లు ఇస్తే అందులో కేవలం 4,996 కోట్లే ఖర్చు చేశారట. 3,385 కోట్ల రూపాయలను పోలవరానికి ఖర్చు చేయకుండా వేరే వాటికి దారి మళ్లించారని చెప్పడం వల్ల మనకి నిధుల కొరత వచ్చిందని చెప్తున్నారు. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. సో మళ్ళీ చూడండి, 2014-2019 వరకు మన గవర్నమెంట్ ఎంత ఖర్చు చేసింది? 11,762 రూపాయలు ఖర్చు చేసింది. అందులో 6,764 కోట్లు మాత్రమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. ఓకే, ఆ రిమైనింగ్ ఇవ్వాల్సినవి పెండింగ్ ఉంది. కానీ 2019 నుంచి 2024 జగన్ గారి ప్రభుత్వంలో ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ 8,382 కోట్లని రీఎంబర్స్ చేస్తే అందులో గవర్నమెంట్ కేవలం 4,996.53 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని, మిగిలిపోయిన 3,385 కోట్లు ఏవైతే రీఎంబర్స్ ఇచ్చిందో వాటిని ప్రాజెక్ట్ కోసం ఖర్చు పెట్టకుండా దారి మళ్లించారు అని చెప్తున్నారు. ఓకేనండి, రైట్. సో నెక్స్ట్ పేలవమైన ప్రణాళిక కారణంగా తలెత్తే సాంకేతిక సవాలు మనకు అవసరం లేదు. డయాఫ్రామ్ వాల్ గురించి అంత టెక్నికల్గా మనకు అవసరం లేదు. ఓకేనండి. సో ఇవి నేను ఆల్రెడీ ఇందాక చెప్పానండి. ఉడికి ప్రధాన కాలువ టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 91.14% కంప్లీట్ అయిందని ఈ శ్వేతపత్రం, కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కేవలం 1.61% మాత్రమే కంప్లీట్ అయిందని చెప్తున్నారు. ఓకే, తర్వాత ఎడమ ప్రధాన కాలువ 70.99% కంప్లీట్ అయితే 2014 నుంచి 19కి 2019 నుంచి 20లో ఓకే కేవలం 2.08% మాత్రమే కంప్లీట్ అయిందని చెప్తున్నారండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ వన్, భూసేకరణ పునరావాసం. ఇది ఆల్రెడీ టేబుల్లో మనం రాసాము, బట్ నేను మళ్ళీ మీకోసం చెప్తానండి. ఓకే, సో ఫేజ్ 1 అంటే ఫేజ్ 1లో అప్పుడు ఎత్తు 41.15 కోసం భూసేకరణ కేవలం 1,99,000 ఎకరాలు అవసరం. ఇందులో 83.6 ఎకరాలు ఆల్రెడీ స్వాధీనం చేసుకోగా 16,000 ఎకరాలను జనవరి 2025 నాటికి పూర్తి చేయాలని నిర్ణయించారట. కానీ మిగిలిన భూసేకరణ మనకి తెలుసు, ప్రాజెక్ట్ ఎత్తు 41.15 మీటర్ల నుండి 45.72 మీటర్లకు పెంచారు. ఇది పూర్తి రిజర్వాయర్ లెవెల్ అనమాట. సో అక్కడ 67,665 ఎకరాలకి ఇంకా భూసేకరణ చేయాల్సి ఉంది.
ఇందులో ఆల్రెడీ 29,000 ఎకరాలను స్వాధీనం చేసుకోగా ఇంకా 38,000 ఎకరాలను రెండో దశలో చేపట్టాలని నిర్ణయించారు. ఇది ఈ ఎత్తు దగ్గర భూసేకరణ, ఇది ఈ ఎత్తు దగ్గర భూసేకరణ. అంటే ఎత్తు పెంచామనుకోండి ప్రాజెక్ట్ హైట్ డౌన్ స్ట్రీమ్ పెరుగుతుంది కాబట్టి ఇంకా ఎక్కువ ల్యాండ్ ఎక్విజిషన్ చేయాల్సి ఉంటుంది. సో పునరావాసంలో భాగంగా ఫేజ్ 1కి ఏం చేయాలి, ముంపుకు గురయ్యే గ్రామాల నుంచి కుటుంబాలని షిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం నిర్వాసిత కుటుంబాలు, సో వాటిని ఇంగ్లీష్లో పీడిఎఫ్స్ అని పిలుస్తాం. అది 41.15కి 38,060 ఫ్యామిలీస్ ఉంటే వారిలో 12,797 మంది ఫ్యామిలీస్ని ఆల్రెడీ షిఫ్ట్ చేశారండి. మిగిలిపోయిన 25,000 మంది ఫ్యామిలీస్ని 2020 నాటికి షిఫ్ట్ చేస్తారట. ఓకే, సో ఈ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఇందాక చెప్పాం కదా. సో 2017-18లో పూర్తయిన తర్వాత మనకి మొత్తం నిర్వాసిత కుటుంబాలు 106,006 కుటుంబాలుగా అంచనా వేశారు. కానీ మన సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం, సో గుర్తుపెట్టుకోండి, రివైజ్డ్ కాస్ట్ కమిటీ ప్రకారం ఎన్ని కుటుంబాలు, తర్వాత సామాజిక సర్వే ప్రకారం ఎన్ని కుటుంబాలు, సామాజిక ఆర్థిక సర్వే ప్రకారం మొత్తం కుటుంబాలు 96,660. సో అందువల్ల 41.15 నుండి ఎత్తు 45.72కి షిఫ్ట్ చేయవలసిన బ్యాలెన్స్ ఇంకా ఎంత ఉంది అంటే 58,600 కుటుంబాలు ఉన్నాయన్నమాట. ఓకేనండి, రైట్. సో అసలు దీనికి ముందుకు దారి ఏంటి, ఏం చెయ్యాలి? ప్రాజెక్ట్ అనేది చాలా క్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకురాబడింది అని చెప్పి వైట్ పేపర్ రిలీజ్ చేశారు. రివైజ్డ్ కాస్ట్ కమిటీ ఏదైతే 41.15 నీటిని నిల్వ చేయడానికి ఉద్దేశించిన ఫేజ్ 1 ప్రాజెక్టు, తర్వాత ఎత్తు పెంచి సెకండ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ను 30,000 కోట్లకు సిఫారసు చేశారట. ఇంకా 12,157 కోట్లు వ్యయం చేయాల్సిన అవసరం ఉందంట. పైన తెలియజేసిన మిగులు మొత్తాన్ని సో కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఇంకా రావాల్సి ఉంది ఈ డబ్బులకి. అంతేకాకుండా అంతర్జాతీయ నిపుణుల డిజైన్ నిపుణుల సంస్థ యాఫ్రీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఏదైతే కాపర్ డ్యామ్ ఉందో, ఈ కాపర్ డ్యామ్కి ప్రమాదానికి గురయ్యే ప్రాంతాలను గుర్తించడానికి సూచనలు చేయడానికి ఏ కమిటీని వేశారని అడిగారు అనుకోండి, అది యాఫ్రీ ఇండియా కమిటీ, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ వన్, ఏపీ ప్రభుత్వం జలవనరుల శాఖ నుండి అందిన ప్రతిపాదనలను పరిశీలించడానికి కెనడా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నుండి, గుర్తుపెట్టుకోండి. సో మన జలవనరుల శాఖ ఏదైతే ప్రతిపాదన చేసిందో ఎక్కడెక్కడి నుంచి అంతర్జాతీయ నిపుణులు తీసుకొచ్చిందని అడుగుతాడు. యుఎస్ఏ మరియు కెనడా నుంచి మన సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర జల సంఘం సలహా మేరకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆ రెండింటిని నియమించడం జరిగింది అనమాట. ఓకేనండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మొదటి దశలో ఇంకా మిగిలిపోయిన పనులు అవ్వడానికి పూర్తి చేయడానికి అయ్యే ఖర్చు 12,153 కోట్లు, 12,157 crores. సో ఇది పోలవరం ప్రాజెక్ట్ మీద వాళ్ళు రిలీజ్ చేసిన పేపర్ అండి. పరిచయం గురించి చెప్పాము. ఆ తర్వాత నేను ఏం చెప్పాను అవి ఇంపార్టెంట్, చూసుకోండి 1-2 సార్లు. తర్వాత డొమెస్టిక్ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై, నిజమైన జాతీయ ప్రాజెక్ట్ ఎందుకంటాం, కుడి ఎడమ కాలువలు వాటి ఎత్తు, తర్వాత నిర్మాణంలో ప్రధాన ఘట్టాలు 41లో స్టార్ట్ చేశారని, మొదట దీన్ని శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్ట్ అని, తర్వాత ఇందిరాసాగర్ పోలవరం ప్రాజెక్ట్ అని, మొదట దీన్ని శ్రీరామ పాదసాగర్, తర్వాత ఇందిరాసాగర్ ప్రాజెక్ట్ అని. ఓకే, సో ప్రజెంట్ దీన్ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని ఇలా రకరకాలుగా పిలుస్తున్నాము. సో దీనికి సంబంధించి ట్రిబ్యునల్ డేట్ ఎప్పుడు, తర్వాత జాతీయ ప్రాజెక్టుగా ఎప్పుడు ప్రకటించారు, ఎవరు ప్రకటించారు, 7 ముంపు మండలాలను బదలాయించడానికి క్యాబినెట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది, సో తర్వాత నీతి ఆయోగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అమలు బాధ్యతలు ఎప్పుడు వచ్చాయి, ఆ తర్వాత
డిఫరెంట్ కమిటీస్ ప్రకారం టోటల్ ఎక్స్పెండిచర్ ఎంత 2010-11 ప్రాజెక్ట్ టైంకి 16,000 crores, అదే 13-14లో 30,000 crores సిడబ్ల్యూసి ప్రకారం, కమిటీ ప్రకారం 29,000 crore, 17-18లో 55,656 crore, 47,725 crore. తర్వాత 2014-19 నుంచి పోలవరం ప్రాజెక్టుపై మన వాళ్ళు ఏం చేశారు అనేది టీడీపీ గవర్నమెంట్లో మండేని పోలవరంగా ప్రకటించడం, 31 times సందర్శించడం, 104 వర్చువల్ మీటింగ్స్, తర్వాత గిన్నీస్ రికార్డు, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఏ ఏ పనులు ఎంతవరకు కంప్లీట్ అయ్యాయి ఆ 5 yearsలో, ఈ 5 yearsలో కంపారిజన్ ఎంత డిఫరెన్స్ ఉంది, ఇదంతా కూడా నేను మీకు చెప్పడం జరిగింది. సో ఇది ఒకసారి చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రేపు నేను అమరావతితో మీ ముందుకు వస్తాను. రైట్ అండి, థ్యాంక్ యూ.